ఈవెంట్ అనేక ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. రాజకీయంగా ఎవరు ఎటువైపు ఉన్నారో కూడా చెబుతుంది. పార్టీల సమీకరణాలను కూడా తేటతెల్లం చేస్తుంది. హైదరాబాద్ లో మాజీ ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు కుమారుడి వివాహానికి మాజీ సీఎం జగన్ సహా పలువురు వైసీపీ నేతలు రావటం కొత్త సమీకరణాలను ఆవిష్కరించే దిశగా ఉందని కూడా చెప్పుకోవాలి. తొలి నుంచి వైసీపీ అనుకూల అధికారిగా పేరు పొందిన పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పుడు క్లియర్ కట్ గా ఓపెన్ అయిపోయినట్లుగా అనిపిస్తోంది. ఆయన కుమారుడి వివాహ వేడుకలు హోల్ అండ్ సోల్ వైసీపీ ఫంక్షన్ గా మారిపోయాయి. పెళ్లి జరిగినంతసేపు ఎటు చూసినా వైసీపీ వాళ్లే కనిపించారు. జగన్ తో పాటు అంబటి రాంబాబు, కొడాలి నాని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి నేతలంతా అక్కడకు చేరుకుని వధూవరులను ఆశీర్వదించారు. ఇంతకాలం తమకు పరోక్షంగా సాయపడిన పిఎస్ఆర్ ఇకపై తమ టీంలో ఉంటారని జగన్ రెడ్డి చెప్పకనే చెప్పారు. కనీసం 2 కేసుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పిఎస్ఆర్ కు అండగా ఉంటామన్నట్లుగా జగన్ సంకేతాలిచ్చినట్లయింది. పిఎస్ఆర్ ఆంజనేయులు అంటే ఒకప్పుడు నేరగాళ్లకు సింహ స్వప్నం. జగన్ హయాంలో ఆయన కీలక పదవులను నిర్వహించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ గా కూడా పనిచేస్తూ చంద్రబాబు అరెస్ట్ లో కీలక భూమిక పోషించారని చెబుతారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయన్ను సస్పెండ్ చేయటంతో పాటు అనేక కేసులు పెట్టింది. ముంబై నటి కాదంబరి జత్వానీని వేధించిన కేసు మొదటిది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలకు సంబంధించినది 2వ కేసు. ఈ 2 కేసులకు సంబంధించి పిఎస్ఆర్ అరెస్ట్ అయిన కొన్ని రోజులు జైల్లో ఉండి ఇప్పుడు బెయిల్ పొందారు. బయటకు వచ్చిన తర్వాత పిఎస్ఆర్ పూర్తిగా వైసీపీ నేతగా మారిపోయారన్న టాక్ నడుస్తోంది. కొందరు వైసీపీ అనుకూల అధికారులు కూడా ఆయనతో టచ్ లో ఉండటంతో కూటమి నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. రిటైర్మెంట్ కు ముందే విజయవాడలో పిఎస్ఆర్ ఒక ఆఫీస్ తెరిచినట్లుగా వార్తలొచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పనిచేసేందుకు పిఎస్ఆర్ సిద్ధమవుతున్నట్లుగా చెబుతున్నారు. నిజానికి పిఎస్ఆర్ తటస్థంగా ఉండాలనుకున్నారని, కూటమి అధికారానికి రాగానే ఆయన్ను దూరం పెట్టి సస్పెండ్ చేసి జైలుకు పంపటంతో సీఎం చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకతను పెంచుకున్నారని తెలిసిన వాళ్లు చెబుతున్నారు. కాదంబరి జత్వానీ పెద్ద బ్లాక్ మెయిలర్ అని ఏపీసీఐడి ప్రకటించిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం రెడ్ ఫేస్ పెట్టుకోవటం తప్పలేదు. దాంతో రెచ్చిపోయిన పిఎస్ఆర్ అసలు కూటమి ప్రభుత్వం అంతు చూడాలన్న లక్ష్యంతోనే పనిచేస్తున్నారు. ఏకంగా ఒక కార్యాలయం తెరచి తన స్టైల్ పాలిటిక్స్ కు తెరతీయబోతున్నారు. ఆయనకు జగన్ రెడ్డి నుంచి పూర్తి మద్దతు ఉందని చెప్పేందుకు పిఎస్ఆర్ కుమారుడి పెళ్లికి మాజీ సీఎం రావటమే నిదర్శనంగా నిలుస్తుంది. ఇక కొడుకు పెళ్లి బాధ్యత కూడా తీరిపోవటంతో పిఎస్ఆర్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో బొక్కలు వెతికే పని మొదలు పెడతారని వైసీపీ వర్గాల్లో చెబుతున్నారు. మరో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు లాగే ఆయన ప్రవర్తిస్తారా లేక డిఫరెంట్ గా ఉంటారా అన్నది మాత్రమే చూడాలి.